అండోయ్ స్టేజ్ 3. ఇప్పుడు మిరపకాయలన్నీ రోకళ్ళతో కరకరలాడిచ్చేద్దాం. ప్రత్యేకించి మసాలా కారానికి కావలసిన దినుసులన్నీ ఏపి ఎండబెట్టి మిరపకాయల్లో కలుపుతాం. ఇప్పుడు వీటిని రోకళ్ళతో దంచి జల్లెడ పట్టి ఆరబెట్టి చల్లారాక ప్యాకింగ్లు చేస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? కారం అంటే సరిపోదా అంటున్నారా? ఎందుకంటే ఒంటికి రాసుకునే క్రీములకే 100 ఆలోచిస్తాం. అలాంటిది ఆహారం విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మన బాధ్యత అండి. అందుకే మీకు ప్రతి స్టేజ్లో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక విషయానికి వస్తే మన సంప్రదాయ పద్ధతిలో చేసుకున్న ఈ కారం ఘాటు, రంగు, రుచి మామూలుగా లేదు. ఇది వాడి కూరలో పచ్చళ్ళలో పెడితే తిన్నోళ్ళు మిమ్మల్ని పొగడకుండా ఉండరండి బాబు, నాది గ్యారంటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్లు పెట్టేయండి.